వాంతులు, విరోచనాలు తదితర సమస్యలతో అనారోగ్యంతో టూరిస్టులు తీర్థయాత్రకులని ఉత్తర భారతదేశ యాత్రకు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర దేవాలయాలకు బయలుదేరిన యాత్రికులకు ట్రావెల్స్ యాజమాన్యం నరకయాతన చూపిస్తుందని యాత్రికులు గగ్గోలు పెడుతున్నారు. సరైన భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 8వ తారీఖున 90 మంది ప్రయాణికులు వైష్ణవి ట్రావెల్స్ బుక్ చేసుకుని విజయవాడ, మధిర, సత్తుపల్లి, తెనాలి, అమలాపురం, గోపాలపురం, దేవరపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు 15 రోజులు యాత్రకు ఒక్కొక్కరు 41,000 రూపాయలు చెల్లించి బయలుదేరారు. యాజమాన్యానికి తెలిపిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని యాత్రికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేసే బస్సు అండి, దాంట్లో అంతా వరస్ట్ సీట్లు బాగోలేదు. ఇద్దరు కూర్చోవాలంటే 1.5 పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడ్డామండి. తర్వాత మళ్ళా మాకు ఇక్కడికి తీసుకొచ్చారండి. ఎక్కడికి? మన బద్రీనాథ్లో అసలు రూములు చూస్తే వాంతులు అవుతున్నాయండి. కనీసం రూముల్లో, బాత్రూముల్లో అంతకుముందు వాడుకున్న కాగితాలు కానీ, అసలు కాగితాలు వాడారు ఎవరు, సోప్ బాక్స్ ఉంది, టవల్ ఉంది, ఏది తీయలేదండి. అడిగితే చేస్తాం, చూస్తాం. ఈ మరి మాకు మటుకు వైష్ణవి ట్రావెల్స్ మేము ఎంతో నమ్మి వచ్చామండి ఇక్కడికి. కానీ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు పట్టించుకోవట్లేదు సార్. మీరు ఎందుకు చెప్తున్నారంటే రేపు మళ్ళా ఈ వీరిని నమ్మి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు పాంప్లెట్ వేసుకుంటారు, నెంబర్ 1గా చేస్తామని చెప్పేసి. అందుకని మేము మీడియా ద్వారా మా ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీడియా వరకు తెలియజేయండి ఏమనగా వైష్ణవి ట్రావెల్స్ విజయవాడ వారి ద్వారా మేము యాత్రకు వచ్చి ఉన్నామండి. 41,000 చొప్పున వీళ్ళు వసూలు చేశారండి. లగ్జరీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదండి. ఇక్కడ వీళ్ళ ఫుడ్కి, దీనికి కొంతమందికి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవుతున్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. రూములు అందంగా లేవండి, చాలా వరస్ట్గా ఉన్నాయి. వేరే వాళ్ళు వాడేసిన సోపులు, టవల్స్ కూడా అక్కడ వదిలేశారు. దాంట్లోనే ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి కూడా వేరే చోటుకి వెళ్ళి తీసుకుందామన్నా కూడా అవకాశాలు లేవు. ఈ వాతావరణంలో లేనిపోయిన రోగాలన్నీ కూడా మేము తెచ్చుకొని ఇబ్బంది పడాలని చెప్పి మీడియా వారికి తెలియజేయండి ఏమనగా ఇటువంటి ట్రావెల్స్ సంస్థల ద్వారా వేరే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు కేవలం ధనాపేక్షతోటే యాత్రికులను మోసం చేసే ఆలోచనతో, డబ్బు పోగేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే యాత్రికుల కనీస అవసరాలు కూడా వీళ్ళు తెలుసుకునే ఆలోచన చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటువంటి ట్రావెల్స్ యజమానుల మీద ఏదైనా సరైన కట్టుదిట్టం చేసి యాత్రికులు ఎవరో మోసపోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. అంతేగా సార్. ఇప్పుడు మిగతా అందరు కొంతమంది మీరు అనుకోవద్దండి, వాళ్ళు ఏమన్నారు, మేము అడ్జస్ట్ అవుతామన్నారు. ఇప్పుడు ఉన్నోడు ఇబ్బంది పడేది మేము, రోగం వచ్చేది మేము. నేను రోగం వచ్చిన వాడిని నేను ఇబ్బంది పడతా కానీ అడ్జస్ట్ కావాలన్నా సార్. అవతల అందరు రాలేదు మీరు అనుకోవద్దండి. మేము అడిగితే ఏమన్నారు, మేము అడ్జస్ట్ అయ్యాము, మాకు రోగం వచ్చినా పర్లేదు అన్నారు సార్ వాళ్ళు. అది రోగం వచ్చినప్పుడు ఎట్లా సార్, రాత్రి ఇద్దరు పడిపోయారండి. మేము ఎట్లా కొట్టి ఆక్సిజన్ పెట్టించి లేపించామన్నమాట. అసలు రూమ్లో రాగానే వరస్టమైన బ్యాడ్ స్మెల్ అండి ఇది. అది సార్ కొద్దిగా మీడియా వారు మీరు కొద్దిగా వారి చర్యలు తీసుకోవాలని వాళ్ళ పేరు మీరు అందరికీ తెలియజేయండి. అందరికీ కూడా అన్ని మీడియా ఛానల్ మీరే తెలియజేయండి సార్.